అస్సలాముఅలైకుం. ఇప్పుడైతే నా వంట సెక్షన్ స్టార్ట్. ప్రిన్స్ అయితే వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఆడుకుంటూ ఉన్నాడు. నేనైతే ఎనీవే హ్యాపీ సండే. ఇప్పుడైతే మటను బెండకాయ వేసి అయితే కర్రీ లాగా, అంటే అదే కొద్దిగా చింతపండు పులుసు అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. ప్రాసెస్ అయితే ప్రిన్స్ అయితే రాకపోతే చూపిస్తాను, ప్రిన్స్ వస్తే అయితే చూపించలేను. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మటన్ అయితే బాయిల్ అయితే చేసి పెట్టున్నాను. కర్రీ కోసం అయితే అన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇదండి కొత్తిమీర అన్నీ. ప్రిన్స్ ఒక్కసారి కర్రీ ప్రాసెస్ని అయితే చూసేసేయండి. ఇది ఆయిల్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఆవాలు అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఇలా కొద్దిగా అయితే జీలకర్ర అయితే తీసి వేస్తున్నాను. ఆనియన్స్ అయితే వేసేసాను. అవైతే అలా 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 కొద్దిగా గరిటతో అనేసేయండి. మటన్ అయితే ఇలా బాయిల్ అయితే చేసి పెట్టుకున్నాను. కొద్దిగా ఉప్పు, పసుపు పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా బాయిల్ అయితే చేసి పెట్టుకున్నాను. అయితే ఎర్రగడ్డ కొద్దిగా వేగిన తర్వాత టమాటా అయితే వేసేస్తున్నాను. టమాటా ఇలా బాగా మగ్గిన తర్వాత బెండకాయలు అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా ఉంటుంది. పసుపు పొడి మటన్ బాయిల్ చేసేటప్పుడు అయితే వేస్తున్నాను. ఇదండి మటన్ దాంట్లోనే బాయిల్ చేసిన వాటర్ ఇది. వండుకుంటా ఉన్న ప్రిన్స్ అయితే ఇలా వచ్చేసాడు. చింతపండు పులుసు అదొక కర్రీ ఇలా కుక్ అవుతూ ఉంది. देखते हैं यूट्यूब में. లాస్ట్లో కొత్తిమీర వేస్తే కర్రీ పర్ఫెక్ట్. సైడ్కి అయితే ఆయిల్ అయితే వస్తే కర్రీ పర్ఫెక్ట్గా అయితే ఉడికినట్టు. లైట్గా వస్తూ ఉంది చూడండి. కర్రీ అయితే ఇలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. వీడియో అనగానే స్మైల్ వచ్చేస్తుంది. వేడి వేడి అన్నం, మా అమ్మ ఇచ్చిన బిర్యానీ, నేను చేసిన మటన్ కర్రీ, వేరే ఆంటీ వాళ్ళు పంపించిన సంగటి, ఇంకొకటి వచ్చి ఫిష్. నేనైతే కర్రీ అయితే పెట్టలేదు ఇక్కడ, ఓన్లీ ప్రిన్స్కి అయితే కొద్దిగా ముక్కలాగే తీసి పెట్టా. టోటల్గా మా ఇంట్లో అయితే ఇదే ఈరోజు. మీ ఇంట్లో ఏంటో కామెంట్ చేయండి. హలో అస్సలాముఅలైకుం. ఇదైతే 2 days వ్లాగ్. సండేది మండే వ్లాగు రెండు. అంటే సండే ఆఫ్టర్నూన్ నుంచి అయితే రికార్డ్ చేయడం అయితే కుదరలేదు. అందుకని చెప్పి అయితే గమ్ముగా అయిపోయాను. టుడే అయితే వ్లాగ్ అయితే చూసేసేయండి. ఇప్పుడైతే నేను బజ్జీ ప్రిపేర్ చేస్తున్నాను నా హస్బెండ్ కోసం, ఈవినింగ్ స్నాక్స్ అలా. ఇప్పుడే వచ్చారు తను ఇంటికైతే. ఒకసారి బజ్జీ కోసం అయితే నేనైతే ఇలా అయితే పిండి అయితే కలుపుకున్నాను. ఇలా కలుపుకున్నాను. ఇవైతే పెద్ద బజ్జీ, అదే పెద్ద మిర్చి ఉంటుంది కదా బజ్జీ కోసం, అవి ఒకసారి కట్ చేసి అయితే చూపిస్తాను, చూసేయండి. దాని ప్రాసెస్ అయితే షార్ట్ వీడియో అయితే పెడతాను, ఒక్కసారి చెక్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి షార్ట్ వీడియోని కూడా, దీన్ని కూడా. ఇంత పెద్ద మిర్చిని ఇలా చేసేసా చిన్నిగా. ఇలా అయితే బజ్జీలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. అయితే బజ్జీల్లోకి స్టఫ్ మై షార్ట్ వీడియో బజ్జీ కైసే హై జీ షయ్యో. ఇప్పుడైతే నేను నైట్ డిన్నర్లోకి అయితే
ఎగ్ టమోటా కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లోకి ఏంటంటే టమోటా అయితే ఎక్కువ ఉండాలి, ఆనియన్ కొద్దిగా తక్కువ ఉండాలి. ఇప్పుడు 3 టమోటాస్ తీసుకున్నాం అనుకోండి, 1 ఆనియన్ మాత్రమే తీసుకోవాలి. అప్పుడు కర్రీ చాలా బాగుంటుంది. నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను, చూపిస్తాను ఒకసారి చూడండి. ఇదండి కొద్దిగా ఆనియన్సే వేసాను, టమోటా అయితే ఎక్కువ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఆ టమోటాలని కూడా అయితే ఆయిల్ అయితే వేస్తున్నాయి. ఇద్దండి కొద్దిగా అయితే ఉప్పు వేసి కొద్దిసేపు అలా మగ్గనివ్వండి. నేను ఒక్క చేతితో వేస్తున్నాను అయితే. టమాటా అయితే చూడండి బాగా ఇలా మగ్గిపోయింది. ఇప్పుడు వచ్చి కొద్దిగా మిరప్పొడి నేను కొద్దిగా వేస్తున్నా, ప్రిన్స్కి అయితే పెట్టాలని. ధనియాల పొడి, కొద్దిగా పసుపు పొడి, ఇంకోటి వచ్చి చికెన్ మసాలా కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. మీ టేస్ట్కి ఎంత కావాలంటే అంత వేసుకోండి చాలు. ఇవన్నీ అయితే వేసి ఇలా కలిపేసుకుంటాం. అసలు అయితే పోయేంత వరకు అయితే వేపు, సైడ్కి ఆయిల్ వస్తుంది కదా, అప్పటి వరకు అయితే వేపుకొని కొద్దిగా అయితే వాటర్ అయితే వదులుకోండి. ఇలా అయితే సైడ్కి అయితే ఆయిల్ అయితే స్ప్రెడ్ అయింది చూడండి. అప్పటికి పచ్చి వాసన మొత్తం వెళ్ళింది. నాకైతే తెలుగు చాలా బాగొచ్చు, అంటే క్లారిటీగా అయితే నేను మాట్లాడతాను. నేను మా ఉర్దూ కంటే తెలుగు బాగా క్లారిటీగా మాట్లాడతాను. ఎందుకో తెలీదు, వీడియో ఆన్ చేసిన తర్వాత తెలుగు సగం సగం వస్తుంది నాకు. ఇలా బాగా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేయండి. మర్చిపోయి ఫస్ట్ కొద్దిగా వాటర్ అయితే వదిలేద్దాం, తర్వాత మళ్ళీ కొద్దిగా వేసాను. చాలా టేస్ట్ అయితే అలా చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అది కొద్దిగా దగ్గర పడిన తర్వాత అయితే ఎగ్స్ అయితే పగలగొట్టి వేస్తే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి మా వీడియోస్ అయితే సరిగా అయితే తీయడానికి కుదరట్లేదు. ప్లీజ్ తీస్తున్న వాటినైనా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ప్లీజ్. అయితే దాంట్లో అయితే 2 ఎగ్స్ అయితే పగలగొట్టి వేసేసాను. చూపిస్తాను, ఒక్క నిమిషం చూపిస్తున్నాను. ఇదండి అలా అయితే కదపకుండా ఉంటే అలాగే వస్తుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో అయితే పెట్టేసి గ్యాస్ లాస్ట్లో అయితే కొద్దిగా కొత్తిమీర అయితే అలా చల్లేస్తే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ. చూడండి కర్రీ ఎంత బాగా ప్రిపేర్ అయిందో, టేస్ట్ అయితే చాలా బాగుందంట మా హస్బెండ్ చెప్పారు. అయితే నేను చేసిన కర్రీ టేస్ట్ చూడను, ఎందుకో తెలీదు, నేను చూడను. అదే వేరే వాళ్ళు చేసిన కర్రీ అయితే బాగా చూస్తాను, ఇంట్రెస్ట్గా చూస్తాను. ఎందుకంటే ఏదో ఒకటి ఇవ్వాలి కదా, కాంప్లిమెంటో కామెంటో ఏదో ఒకటి ఇవ్వాలి కదా, అందుకని చూస్తా. మీరు అలా చూసేదైతే కామెంట్ చేసేయండి ఒక్కసారి. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్తాను. నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇందాకైతే కొద్దిగా అయితే మా హస్బెండ్ వరకు అయితే బజ్జీ అయితే వేసిచ్చాను, ఇప్పుడు మా డాడీకి అయితే వేసిస్తున్నాను. మీరైతే డిన్నర్ చేశారా? ఏమేమి చేసుకున్నారు డిన్నర్లోకి కామెంట్ అయితే చేయండి. ఈరోజు నైట్కి అయితే ఇదే మా డిన్నర్. ఇప్పుడు నేను చేసిన బజ్జీ, అది అమ్మకు చేసిన గోంగూర పప్పు, ఇప్పుడు నేను చేసిన ఎగ్ కర్రీ, వైట్ రైస్, వేడి వేడి రైస్. టుడే అయితే బ్లాగ్ అయితే ఇంతేనండి. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇది సండే వ్లాగు మండే వ్లాగ్ కలిపిన వ్లాగ్.